హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఓ యువకుడు చేసిన ఆన్లైన్ పేమెంట్ అతడి అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది. గుట్టుగా సాగిస్తున్న చిన్నిల్లు వ్యవహారం భార్యకు తెలిసిపోయేలా చేసింది. దీంతో భర్తపై ఆగ్రహించిన భార్య విడాకుల కోసం కోర్టుకెక్కింది. అటు ప్రియురాలి భర్త కూడా విడాకులకు దరఖాస్తులు చేసుకున్నాడు. 200 కోసం ఓ మెడికల్ షాప్ సిబ్బంది చేసిన ఫోన్ కాల్ 2 కుటుంబాలను విడదీసింది. చైనాలోని గువాంగ్డాంగ్ ప్రావిన్స్లోని యాంగ్జియాంగ్కు చెందిన ఓ యువకుడు తన ప్రియురాలి కోసం స్థానిక మందుల దుకాణంలో గర్భనిరోధక మాత్రలు కొనుగోలు చేశాడు. ఈ మాత్రల కోసం సుమారు 200 రూపాయల్ని తన కార్డుతో చెల్లించి వెళ్లిపోయాడు. అయితే సాంకేతిక కారణాలతో ఆ పేమెంట్ ఫెయిల్ అయింది. దీంతో మందుల దుకాణం సిబ్బంది ఆ కార్డుతో లింక్ ఉన్న మొబైల్ నెంబర్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ యువకుడి దురదృష్టం కొద్దీ ఆ ఫోన్ కాల్ తన భార్య అందుకుంది. తన భర్త ఏం కొన్నాడు, ఎందుకు పేమెంట్ ఫెయిల్ అయిందని ఆరా తీయగా గర్భనిరోధక మాత్రలని మెడికల్ షాప్ సిబ్బంది బదులిచ్చారు. తనకు గర్భనిరోధక మాత్రలు అవసరమే లేనప్పుడు భర్త ఎవరి కోసం ఆ మాత్రలు కొన్నాడని ఆరా తీసింది. దీంతో భర్త గారి చిన్నిల్లు వ్యవహారం బయటపడింది. భర్తను చెడామడా తిట్టేసి విడాకులు కావాలంటూ ఆమె కోర్టుకెక్కింది. దీంతో ఈ విషయం మీడియా తద్వారా ఆ యువకుడి ప్రియురాలి భర్తకు చేరింది. ఆ కుటుంబంలోనూ చిచ్చురేపింది. ఆ ప్రియురాలి భర్త కూడా విడాకుల కోసం కోర్టెక్కాడు. కాగా మందుల దుకాణం కారణంగా తన కుటుంబం విచ్ఛిన్నమైందని ఆ యువకుడు న్యాయ పోరాటం చేయాలని భావిస్తున్నాడట. అయితే స్థానిక చట్టాల ప్రకారం ఆ యువకుడికి ఎలాంటి ప్రయోజనం ఉండదనేది లాయర్లు చెబుతున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ తెలుగు వారి సాక్షి టీవీ ప్రసారాల కోసం స్థానిక కేబుల్ ఆపరేటర్లను వెంటనే సంప్రదించండి. వైద్యులు 17